టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టవచ్చా? సోమవారం వరకు ఆగలేరా? తహసీల్దార్ అడిగితే మీరు యంత్రాలు సమకూరుస్తారా? మీరు చట్టాన్ని పాటించరా? మీకు చట్టం తెలియదా? చార్మినార్ను కూలగొట్టాలని ఎంఆర్ఓ అడిగితే యంత్రాలు ఇస్తారా? హైకోర్టును కూల్చేమని చెబితే చేసేస్తారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలంటే మీకు లెక్క లేదా అని నిప్పులు చెరిగింది. అక్రమ నిర్మాణాలను తాము సమర్థించడం లేదైతే అమాయకులతో ఆడుకుంటారా అని ప్రశ్నించింది. ఆదివారం కూల్చడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుకు విరుద్ధమని, పొలిటికల్ బాస్లను మెప్పించేందుకు ప్రయత్నించవద్దని, మీరు పబ్లిక్ సర్వెంట్స్, అది గుర్తు పెట్టుకోవాలని హైకోర్టు హెచ్చరించింది. అధికారులను చర్లపల్లి, చంచల్గూడ జైళ్లకు పంపిస్తే దారికొస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి కమిషనర్ వైపు నుంచి బదిలిచ్చారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మనం చూస్తున్నాము ప్రతి శని ఆదివారాల్లో ఏదైతే హైడ్రా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తూ ఉందో దాని పనితీరుపై పూర్తిగా కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అమీన్పూర్కి సంబంధించి పిటిషనర్ ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి వర్చువల్గా కూడా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. అంతేకాకుండా అమీన్పూర్కి సంబంధించిన మండల తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ మండల తహసీల్దార్ కూడా హాజరవ్వడం జరిగింది. ఒకవైపు కమిషనర్ అలాగే తహసీల్దార్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపైన పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అమీన్పూర్కి సంబంధించి భవనం ఉందో అది సర్వే చేయకుండా వారికి నోటీసులు ఇచ్చిన 18 గంటల్లోనే కూల్చివేయడం ఏ విధంగా సబబు అన్నట్టుగా కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇదైతే పూర్తిగా హైడ్రా ఏదైతే శని ఆదివారాలు కూల్చివేసిందో ప్రభుత్వ సెలవు దినాల్లో ఏ విధంగా చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉంది అన్నట్టుగా కూడా ప్రశ్నించింది. అసలు హైడ్రాకి ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి, దానికి పాలసీ ఏంటి, ఏ విధంగా కూలుస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపించింది. సో దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కమిషనర్ రంగనాథ్. దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. హైడ్రాను స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా ఏదైతే సామాన్య ప్రజల భవనాలను ఈ విధంగా కూల్చివేయద్దు, వారు కనీసం 2-3 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చిన అనంతరం కూల్చివేసినా వారి థింగ్స్ అనేవి లేకపోతే వాళ్ళు ఆ తర్వాత కూడా కూల్చివేస్తే బాగుంటుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా అమీన్పూర్లో ఏదైతే సాయంత్రం నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 7:30 ప్రాంతంలో కూల్చివేయడం అసలు ఏ విధంగా కరెక్ట్, వాళ్ళపైన ఒక సర్వే నిర్వహించలేదు అన్నట్టుగా కూడా చెప్పింది. అయితే తహసీల్దార్ని ప్రశ్నించగా కూడా అక్కడ సర్వే నిర్వహించలేదు, ఒక మెషినరీ పంపించాలి, అధికారులను పంపించాలి అనగానే హైడ్రా ఎవరైతే అధికారి ఉన్నారో కమిషనర్ రంగనాథ్ పంపించి వేయడం, అక్కడ కూల్చివేయడం, తర్వాత పిటిషనర్లు వేయడం కూడా ఖచ్చితంగా ఇందులో సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దానికంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏదైనా కూల్చివేతలు చెరువులు కానీ అలాగే ఏదైతే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడం కూడా సబబే. కానీ ఇటువంటి ఈ విధంగా ఒక నోటీస్ ఇవ్వకుండా ప్రజలు ఏదైతే బిల్డింగ్స్ కొన్ని సంవత్సరాలుగా అక్కడ పన్నులు కడుతూ నివసిస్తూ ఉన్నారో అట్లీస్ట్ ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక హాఫ్ డేలోనే కూల్చివేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు వివరణలు వాదనలు విన్నప్పుడు పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు జడ్జి ఇప్పటికే 15వ తేదీకి కూడా వాయిదా వేశారు. మళ్ళీ తిరిగి హైడ్రా కమిషనర్కి అలాగే తహసీల్దార్ కూడా కౌంటర్ దాఖలు చేయాలన్న పరిస్థితి కనిపిస్తుంది. సో తహసీల్దార్ కూడా ఈ విధంగా వారి బాసులు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారు సంతృప్తి పరిచే విధంగా ఈ విధంగా కూల్చివేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పారు. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి, చర్లపల్లి చెంచల్ కూడా జైలుకి వెళ్లే పరిస్థితులు వస్తాయన్నట్టు కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సో దీనిపైన పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరణ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఏదైతే హైడ్రా కమిషన్ ఇచ్చారో. సో దీనికంటే ఒక విధి విధానాలు పెట్టుకోవాలి, ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలన్నట్టు కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. సో ఇప్పటి వరకు పిటిషన్ తరపు న్యాయవాది కూడా చెప్పారు, దీనిపైన స్టేటస్ కో ఇచ్చారు. సో 15వ తేదీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన వాయిదా అనంతరం విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఈ విధంగా ఇబ్బందులు తలెత్తకూడదు. సో అలాగే హైడ్రా కమిషనర్ పైన అలాగే తహసీల్దార్ పైన కూడా సీరియస్ అయినట్టు కూడా హైకోర్టు జడ్జి ఏ విధంగా అయితే సీరియస్ అయ్యారు పిటిషన్ తరపు న్యాయవాది కూడా చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా మనకు ఇప్పటివరకు పిటిషనర్ ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎన్నో సంవత్సరాలుగా ఆ భవనాన్ని అక్కడ ఉంచాం, అదొక ఆసుపత్రి భవనం, పీడియాట్రిషియన్ అక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన ఆసుపత్రి భవనం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హరి, ఇంతకీ కమిషనర్ రంగనాథ్ వైపు నుంచి ఎలాంటి వివరణ ఇచ్చారో దానికి కోర్టు ఎలా చూసిందని? మొదటి నుంచి కూడా హైకోర్టు పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఆదివారం ఏ విధంగా కూలుస్తారు, ఆదివారం కూల్చడం కరెక్టేనా, ఒక తహసీల్దారు ఈ విధంగా కూల్చివేయాలి అక్రమ నిర్మాణాలు ఉన్నప్పుడు దానిపైన ఒక సర్వే నిర్వహించకుండా ఒక అధికారి అయి ఉండి ఒక పూర్తి దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఆదివారం కూల్చడం కరెక్ట్ కాదు.
ఆదివారం కూల్చడం కరెక్ట్ కాదు అన్నప్పుడు హైకోర్టు ప్రశ్నించినప్పుడు నిజంగానే హైడ్రా కమిషనర్ కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదైతే ప్రభుత్వ సెలవు దినాలు ఈ విధంగా కూల్చివేయడం సబబు కాదు అన్నట్టు కూడా హైడ్రా కమిషనర్ ఒప్పుకున్నట్టుగా కూడా హైడ్రా సంబంధించిన ఏదైతే పిటిషన్ తరపు న్యాయవాది కూడా చెప్పారు. సో ఆయన కూడా ఈ విధంగా ఒక తహసీల్దార్ చెప్పిన సమయంలో మీరు వెళ్ళి కూల్చడం కరెక్ట్ కాదు, ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ హైడ్రాకి హెడ్గా ఉంటూ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక చార్మినార్ ఉన్నప్పుడు చార్మినార్ తహసీల్దార్ కాల్ చేసి చార్మినార్ కూల్చివేయమంటే కూల్చివేస్తారా, లేకపోతే హైకోర్టును కూడా కూల్చివేయమంటే కూల్చివేస్తారా, ఈ విధంగా ప్రభుత్వ సెలవు దినాలు ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా వివరణ ఇచ్చే సమయంలో కూడా ఆ వివరణను కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.